బీజేపీ ఆఫీస్, బీజేపీ కార్యాలయం వద్ద పరిస్థితిని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందించారు. ఒక రకమైన సందడి వాతావరణమే కనిపిస్తోంది. సో మ్యాజిక్ ఫిగర్ని దాటి బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుందనే అప్డేట్ మనం చూసాం. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆసక్తికరమైన పరిణామాలను చెప్పొచ్చు. ప్రారంభ ట్రెండ్స్లోనే బీజేపీ గట్టి పోటీనిస్తూ 140కి పైగా స్థానాల్లో ఆధిక్యంతో దూసుకుపోతోంది. మరోవైపు అధికార పార్టీ టీఎంసీ 100కు పైగా స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఈ ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. దీర్ఘకాలంగా టీఎంసీ ఆధిపత్యంలో ఉన్న బెంగాల్ బీజేపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. వీఆర్ నాట్ ట్రైంగ్ టు స్పెక్యులేట్ హియర్. ప్రత్యేకంగా భవానీపురం నియోజకవర్గం హాట్ సీట్గా మారింది. ఇక్కడ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ కీలక నేత సువేందు అధికారి మధ్య పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గంటకు ఫలితాలు మారుతుండగా ఒక్కసారి సువేందు ఆధిక్యంలోకి వస్తే మరొకసారి దీదీ ముందంజలోకి రావటం కనిపిస్తోంది. అక్కడ ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం దీదీ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. ఈ సీట్ ఫలితం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ఒక కీలక ప్రభావం చూపే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరోవైపు ఎన్నేళ్లుగా టీఎంసీ కంచుకోటగా భావించిన ప్రాంతాల్లో కూడా బీజేపీ గట్టి సవాల్ విసురుతోంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యం చాలా క్లియర్గా కనిపిస్తోంది. దీని ఆధిపత్యానికి సవాల్ విసురుతూ బీజేపీ క్రమంగా బలపడుతున్న సిచ్యువేషన్. తుది ఫలితాలు ఎలా ఉన్నా ఈ ఎన్నికలు వెస్ట్ బెంగాల్ రాజకీయ దిశను పూర్తిగా మార్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తూ ఉన్నారు. రైట్. సో అమర్ గారు, సో మీ కామెంట్ తర్వాత ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్, దెన్ ఐ విల్ గో టు ప్రకాష్ రెడ్డి గారు. సో ఎలా చూడాలి? సో మొదటిసారి లెట్ మీ కంప్లీట్ దిస్ సార్. 10% మనం ఓట్ బ్యాంక్ మనం చూసే ఓటర్ని తీసుకున్న బీజేపీ సెకండ్ టైం 30%కి పైగా సాధించింది. ప్రస్తుతం 40+ దిశగా వెళ్తున్న సిచ్యువేషన్. క్లియర్ కట్గా అధికారంలోకి రాబోతుందా? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? ఓట్ పర్సంటేజ్కి సీట్స్ తేడా సంబంధం ఉండదండి. ఇప్పుడు మీరు ఆంధ్రాలో 40% ఓట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలకు పడిపోయింది. అది కాదు క్వశ్చన్. నేను ఒకటి రెండు ఫస్ట్ ప్రకాష్ రెడ్డి గారు అన్న దానిలో ఒక పాయింట్, ఇప్పుడు భూసేకరణ గురించి మాట్లాడినారు. మమతా బెనర్జీ సహకరించలేదు, భూసేకరణకు ఆమె అలౌ చేయలేదు అని చెప్పి. భూసేకరణ జరగలేదు, సరే, మీ బలగాలను ఎందుకు పెట్టలేదు? అక్కడ కేంద్ర బలగాలు పోవాలి కదా. ఎన్నికలప్పుడు ఇంతమందిని దింపుతున్నారు మీరు, సరిహద్దుల దగ్గర అవతల నుంచి ఎవరు రాకుండా మీ బలగాలను ఎందుకు పెట్టలేదు అనేది ఒకటి. రెండోది, మీరు ఏం చేయాలంటే యాక్సిస్ మై ఇండియా మీకు కనుక యాక్సెస్ ఉంటే, యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాని పిలిచి ఆయన చెవుల్లో చెప్పానండి, నీకు నిన్న ఏమొచ్చినాయి బాబు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ నీకు బెంగాల్కి సంబంధించి, ఎందుకు నువ్వు మాట్లాడలేదు, ఎందుకు చెప్పలేదు నువ్వు బయటికి అని అడగండి. ఖచ్చితంగా యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా చేసిన ఎగ్జిట్ పోల్స్లో అక్కడ టీఎంసీ గెలుస్తుందని వచ్చింది. అది చెప్పకూడదని చెప్పి ఆయనను ఎవరు బెదిరించినారో మనకు తెలియదు. ఆయన కావాలని చెప్పి దాన్ని హోల్డ్ చేసి పెట్టినాడు. ఈ 4 రోజుల్లో పోలింగ్ నాటికి ఫలితాల నాటికి ఏం మారింది అని అంటే వాళ్ళ దేశం అంతటా ప్రచారంలో ఉన్నదే. రేపు అందరూ మాట్లాడుకుంటారు ఫలితాల తర్వాత. ఆ అభిప్రాయాన్ని తొలగించేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు బెంగాల్ రిజల్ట్స్ తర్వాత ఒకవేళ అక్కడ టీఎంసీ ఓడిపోయి బీజేపీ కనుక అధికారంలోకి వస్తే, ఎందుకంటే ఇవన్నీ ట్రెండ్స్ పూర్తిగా చివరికి ఏమవుతుందో తెలియదు, బీజేపీ కనుక అధికారంలోకి వస్తే భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ఎన్నికల సంఘం మీద బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఆ అభిప్రాయాన్ని, అపోహనో అభిప్రాయమో దురభిప్రాయమో ఇంకోటో దాన్ని తొలగించి, లేదు ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయి అని చెప్పి ఈ దేశ ప్రజల్ని నమ్మించేందుకు భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. రైట్. బిసైడ్స్ దిస్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ యూ వుడ్ సే? ఏది బిసైడ్స్ దిస్? yes, I heard that your narrative. ఇప్పుడు ఒకవేళ బీజేపీ గెలిస్తే, ఇప్పుడు బెంగాల్లో సర్ పేరిట ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట 90 లక్షలకు పైగా ఓట్లు తీసేస్తే కనీసం అందులో 27 లక్షలు 28 లక్షలు జెన్యున్ ఓటర్స్ పోయినారంటున్నారు. అదొక కారణం కావచ్చు. నేను ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినాను, 3 సార్లు అధికారంలో ఉన్నారు. ఆమె యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా క్రీపిన్ అయి ఉంటుంది. 3 సార్లు 15 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న తర్వాత ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని బీజేపీ క్యాష్ చేసుకుని ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు హిందూ పోలరైజేషన్ అని, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ అగేన్స్ట్. ఈ దేశంలో, భారతదేశంలో హిందూ పోలరైజేషన్ మీద ఆధారపడి మేము అధికారంలో ఉంటాము అని అంటే అంగీకరించడానికి అలాంటి వాళ్ళని సిద్ధంగా లేదు. సో బేసికల్గా ఓవరాల్గా చూసినప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది కనిపించినప్పుడు కూడా ఎలక్షన్ అనేటువంటిది ఒక యుద్ధ వాతావరణంలో జరిగింది. సో బోర్డర్ కిందగా మెక్సికన్ బోర్డర్, మెక్సికోకి సంబంధించినటువంటి గోడ కట్టడం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల తర్వాత అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జరిగింది అనేటువంటిది కూడా ఆయన చెప్పాలి.
ఇదే ప్రపంచంలో అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మెక్సికో గోడ నిర్మాణం అనేటువంటిది సుమారు నాకు తెలిసి ఉండగా 200 సంవత్సరాల తర్వాత చేసి ఉండొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చిన్న కంట్రీని మీరు కట్టడి చేయలేకపోతే బోర్డర్లో ఇంకా ఏం చేస్తారు? మీ పారామిలిటరీ దళాలు ఏం చేస్తున్నారు? బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోర్సెస్ ఏం చేస్తున్నాయి? మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? లేకపోతే రా ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ అన్ని తెచ్చి కవాతులు పెట్టారు కదా. ఎలక్షన్ జరిగేటప్పుడు కలకత్తాలో వెస్ట్ బెంగాల్లో మొత్తం కవాతులు పెట్టి అదేదో ముందే అక్కడ డిప్లాయ్ చేసి మ్యాన్ పవర్ పెట్టుకుంటే అయిపోయింది. మీరు చెప్పిన ఫ్యాక్టర్ ఆఫ్ కోర్స్ కన్సిడర్డ్. రుద్రరాజు నాకెవరో మెసేజ్ పెట్టారు, అవును భారతదేశంలో హిందువులు మాత్రమే ఉండాలి సార్. సో ఇంత వాట్ డస్ దిస్ సే? అంటే ఇది ఏమిటి? మనం ఏం చెప్తున్నాం? ఈ దేశంలో ప్రజల్ని ఎటువైపు తీసుకుపోతున్నాం? సో ఆ విధంగా ఉండే పరిస్థితి ఉంటే మన ప్రజలందరూ కూడా విదేశాల్లో బతకాలి కదా. ఇప్పుడు ట్రంప్ అలా అనడంలో తప్పేం లేదు కదా, తప్పేం లేదు కదా. ప్రపంచంలో మనం అన్ని చోట్ల పోతున్నాం కదా, మనం అన్ని చోట్ల ఉద్యోగాన్ని కంట్రోల్ చేయండి సార్. గుండాయిజం ఉంటే గుండాయిజం ఉత్తరప్రదేశ్లో లేదా? బుల్డోజర్లు పెట్టి కుదరట్లేదు లేదా? అస్సాంలో లేదా? కంట్రోల్ అవ్వలేదు, అది కూడా చెప్పండి. ఎక్కడ కంట్రోల్ అయింది? ఎక్కడ కంట్రోల్ అయింది? నేను చెప్తాను సార్. 1951 నుంచి సార్, 1951 నుంచి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ లో ఈ విధంగా భయభ్రాంతులు చేసి ప్రజలందరినీ ఇంట్లో నుంచి రాకుండా ఓట్లేసేట ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్లు పెట్టి కొట్టేస్తారా? లా ఆఫ్ ల్యాండ్ లేదా? అస్సాంలో మీరు బుల్డోజర్లు పెట్టి కొడతారా? మధ్యప్రదేశ్ లో ఇంకోటి పెట్టి కొడతారా? ఇదా ప్రజాస్వామ్యం? దానికోసం అభిషేక్ బెనర్జీ వాడిని తన్ని తరిమేయాలంటే నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే ఒక్కొక్కరి సంగతి చూస్తా అంటాడా? వాడు ఏంది? వాడు బంగ్లాదేశ్ లో రావచ్చు పోవచ్చు అంటాడా? బంగ్లాదేశ్ వాడేం మాట్లాడిండు? వాడు అంటూ నేను అంబర్ గారు మాట్లాడిన సమాధానం రుతురాజ్ గారి సమాధానం చెప్తా. 1951 నుంచి ఈ రోజు వరకు హిస్టరీలో పోవట్లేదు సార్, హిస్టరీలో పోవట్లేదు సార్. ఫస్ట్ టైం ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఒక్క మర్డర్ కూడా జరగకుండా జరిగిన ఎన్నికలు. దిస్ ఇస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ది ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. వన్ అండ్ ఓన్లీ ది ఎలక్షన్స్ ఇన్ ద వెస్ట్ బెంగాల్. దేశంలో 50 మంది 100 మంది 200 మంది హత్యా రాజకీయాలకు అడ్డా బెంగాల్. ఒక్క హత్య జరగకుండా ఈ దిస్ ఇస్ ద ఓన్లీ ఎలక్షన్స్ ఇన్ ఇండిపెండెన్స్ ఇండియా. ఇన్ ఇండిపెండెన్స్ ఇండియా. 51 నుంచి ఈ దుర్మార్గానికి బాధ్యులు అధికారంలో ఉన్న పార్టీలు. నెంబర్ 1 నెంబర్ 2 చెప్తా. నెంబర్ 2 అమర్ గారు మాట్లాడక నేను చెప్తా. బార్డర్లు కాపాడాలన్నారు, బార్డర్లు కాపాడాలన్నారు. నేను మాట్లాడుతుంది 1951 నుంచి మాట్లాడుతున్నా. 51 నుంచి వచ్చి అక్రమ చొరబాటుదారులని నేను అన్నా. 51 నుంచి అక్రమ మీరు చెయ్యలేరు. అమర్ గారు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? మీరు ఆయనకు వచ్చిన మెసేజ్ కి నేను ఒకటే మాట చెప్తున్నా సార్. హిందూ పోలరైజేషన్ అనేటువంటి ఎందుకు జరుగుతుందంటే అక్కడ జరిగినటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ ముస్లింలు దాడి అనేటువంటి హిందూ పోలరైజేషన్ జరుగుతుంది తప్పిస్తే అక్కడ నీకు ఇంకా హిందూ పోలరైజేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, హిందూ పోలరైజేషన్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. అక్కడ 7% 8% ముస్లిమ్స్ కూడా హిందూ బీజేపీ కోటేశారు. 7% అది సెఫాలజీ లెక్కలు. సరే లెక్కలు ఫైనల్గా వస్తాయి ఏ బూతులలో మెజారిటీ ముస్లిమ్స్ ఉన్న బూతులలో. అక్కడ దాకా ఎందుకండి? మెజారిటీ 100% ముస్లిమ్స్, 100% అంటే 100% ముస్లిమ్స్ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే గుద్దుకోవడమే కదా. ఎక్కడ ఎలక్షన్ జరిగింది గుద్దుకోవడమే కదా. మీరు గుద్దుకున్నారా అని అడుగుతున్నాను. తెలంగాణలో మీరు గుద్దుకున్నారా? ఏ భాష మాట్లాడారు? కర్ణాటకలో మీరు గుద్దుకున్నారా? కర్ణాటకలో గుద్దుకున్న కాంగ్రెస్ అన్నారు. మరి ఏం మాట్లాడతారు? 50 మీరు గుద్దుకున్నారా? 51 మీరు గుద్దుకున్నారా? ఏం మాట్లాడతారు? బెంగాల్కి సంబంధం లేని సాక్షి టీవీలోనే వాడిని దేశ ద్రోహాడు వెళ్ళిపోవాలి. బంగ్లాదేశ్ రావచ్చు అంటాడా? వాడు దేశ ద్రోహి కాకపోతే భయభ్రాంతులు చేశారు. వాడు పని వాడే కాదు, ఎవడు ఈ దేశ మాట్లాడినా వాడిని తరిగితే బంగ్లాదేశ్ రావచ్చు పోవచ్చా? వాడే జాగిరా? భారతదేశం జాగిరా? మా జాగీరు
మా తాత జాగీర్ ఇది. భారతదేశం మీ తాత జాగీర్, మా తాత జాగీర్. Yes, మీ తాత జాగీర్, మా తాత జాగీర్. అభిషేక్ బెనర్జీ లాంటి బంగ్లాదేశ్ జాగీర్ కాదు ఇది. బంగ్లాదేశ్ కాదు ఇది. బంగ్లాదేశ్ కాదు ఇది. నెంబర్ వన్. నేను ఇంకో వారి సమాధానం చెప్తాను సార్. వారు చెప్పినందుకు ఇంకో సమాధానం వారు చెప్పినందుకు ఇంకో సమాధానం సార్. సార్ హరి వన్ సెకండ్ నేను ఐ వాంట్ టు కూల్ డౌన్ దిస్ వన్ సెకండ్ ప్రకాష్ అన్న దాంట్లోనే ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ లైస్. ఆయన ఏమంటున్నారు, ఇవాళ బెంగాల్లో ముస్లిమ్స్ కూడా 7% 8% ఉన్న ముస్లిమ్స్ కూడా భారతీయ జనతా పార్టీ కోటేసినారు అన్నాడు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఈవెన్ ముస్లిమ్స్ మే ఓట్ ఫర్ బీజేపీ, హిందూస్ మే ఓట్ ఫర్ కాంగ్రెస్, ఆర్ అదర్స్ మే ఓట్ ఫర్ కాంగ్రెస్ ఆర్ ఎ డిఫరెంట్ పార్టీ. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇక్కడ మనం ఆవేశాలకు పోయి వాడిని తిట్టుకొని ప్రయోజనం లేదు. మేమంటుంది ఒకటే, ఇప్పుడు నాకు వచ్చిన మెసేజ్ చూసినారు మీరు, అంటే జనాన్ని ఎటువైపు ట్యూన్ చేస్తున్నారు అని అంటే కొన్ని రాజకీయ పక్షాలు జనాన్ని ఎట్లా ట్యూన్ చేస్తున్నాయంటే హిందువులు మాత్రమే ఉండాలి దేశంలో అనే స్థితికి తీసుకుపోతున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. మీరు ఒక మాట అన్నారు, గుద్దుకోవడం కదా అన్నారు, రైట్? మీ మాటకి శాంక్టిటీ ఎప్పుడు వస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా గుద్దుకున్నారు, 52 లక్షల ఓట్లు గుద్దుకున్నారని చెప్పండి. చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి సార్, మీరు చెప్పలేదు కదా. కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పాలి అని, కాంగ్రెస్ నాయకులు కూడా